సూపర్ డూపర్ టేస్టీగా ఉండేటువంటి చికెన్ పులావ్ చేసుకోబోతున్నామండి. ఇంకా దాని గురించి చికెన్ కర్రీ అయితే చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట. కర్రీ కొంచెం ఫ్రై లాగా చేసేసుకుంటే మనం దీంట్లో ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. కుక్కర్ లో నేను 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు వీడియోలో చూపించినట్టుగా వేసుకున్నానండి. అది వేగుతుండగా నేను పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ చీలికలు, ఒక టమాటా పెద్ద సైజ్ తీసుకుని అది చీలికలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ నిండా కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి కలిపి నూరిన పేస్ట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా దీంట్లో పసుపు, రుచికి సరిపడా సాల్ట్, టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తాము. ఆ నెయ్యిలో వేగి మంచి సువాసన వస్తుంటుంది మసాలా అంతా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కర్రీ వేసేసుకుంటామండి. వేసిన చికెన్ ఆ మసాలాలతో పాటు 1 నిమిషం ఫ్రై అవనిచ్చి 10 నిమిషాల నుంచి సోక్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తానండి. నేను ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుని దాంట్లో 1:2 రేషియోలో 8 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఈ మూమెంట్లో మీరు ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి, సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా నేను కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి నార్మల్ రైస్ మోడ్లో ఆన్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ 15 మినిట్స్ చక్కగా మనకు ఉడికిపోయి ఉంటుంది అనమాట. వేడిలో ఉండగానే మనము వారం నుంచి కదిపినట్టు చేసుకుంటే ఏంటంటే పొడి పొడిగా అయిపోతుందండి. ఇంకా దీనికి నేను రైతా చేశాను, అదేవిధంగా చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఉందనమాట. ఎంత యమ్మీగా ఉందంటే అసలు సూపర్ టేస్టీగా ఉందండి. ఒక్కొక్కసారి మనం బిర్యానీకి బదులు ఇలా సింపుల్ గా చికెన్ పులావ్ చేసుకుంటే యమ్మీగా ఉంటుందండి. సింపుల్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది.